హాయ్ అమ్మ. అమ్మగా ఒక మాట, కేవలం పెళ్ళిళ్ళైన ఆడపిల్లలకు మాత్రమే. పెళ్ళిళ్ళయి అత్తగారింటికి వెళ్ళినా సరే 6 నెలలు, సంవత్సరమో, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, ఏండ్లు గడిచిపోయినా కట్టుకున్న భర్తను పక్కనే పెట్టుకొని తండ్రిని ఏమో ఆకాశానికి పొగిడేస్తారు. మా నాన్న అడిగింది కొనేవాడు, ఇది తెచ్చేవాడు, అది తెచ్చేవాడు, మాకు కావాల్సింది అప్పుడే కొని పెట్టేవాడు, అప్పుడే తెచ్చి పెట్టేవాడు అని పదే 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 కట్టుకున్న భర్తను పక్కన పెట్టుకొని నాన్నను పొగుడుతూ ఇక్కడ కట్టుకున్న భర్తనేమో సచ్చిన శవాన్ని చేసేస్తారు, సచ్చిన సమాధిని చేస్తారు. అసలు బ్రతికుండగానే సమాధి అయిపోతాడు మగవాడు. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువ ఓవర్ చేసి మాట్లాడే ఆడవాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ఒకటి చెప్పనా అమ్మ, మీ నాన్న కాస్త ఎక్కువ కష్టపడిండొచ్చు, 100 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టిండొచ్చు, కాస్త ప్రేమ ఎక్కువ పంచిండొచ్చు, కానీ అయినా సరే మీ నాన్న కూడా ఒక ఆడదానికి మొగుడే, బిడ్డకి తండ్రి. కానీ ఇక్కడ నీ భర్త కూడా ఒక ఆడదానికి మొగుడే, బిడ్డకి తండ్రే. కష్టపడుతున్నాడు, ఖర్చు పెడుతున్నాడు. ఆయన నీ భర్త సంపాదన కాస్త తక్కువ కావచ్చు, తన ఖర్చు తక్కువ కావచ్చు, నీకు కొనిపెట్టేది కాస్త తక్కువ కావచ్చు, అంతే తేడా. కానీ మీ నాన్న ఒక మగోడే, నీ భర్త ఒక మగోడే. మీ అమ్మ ఒక ఆడదే, నువ్వు ఒక ఆడదే. మీ అమ్మ తల్లే, నువ్వు తల్లి అయినావు. మరి తేడా ఎక్కడుందమ్మా? నువ్వు మాట్లాడే మాటల్లో ఉందా, నేను ప్రశ్న ఇచ్చే మాటల్లో తేడా ఉందా? ఒకసారి బుర్ర పెట్టి ఆలోచించు. తండ్రిని గౌరవించాలి, తండ్రిని ఎక్కడ గౌరవించాలో అక్కడే గౌరవించు. భర్తని ఎక్కడ కానీ ఎట్టు పరిస్థితుల్లో దిగజార్చి మాట్లాడే పని అస్సలు నీ మైండ్లోకి రాకూడదు. అసలు నువ్వు ఆలోచించొద్దు. భర్తని ఎక్కడ ఎప్పుడు మాట్లాడుకోవాలో మాట్లాడి నిలబెట్టుకోవాలి. తండ్రిని ఎక్కడ గౌరవించాలో అక్కడ గౌరవించి ఇక్కడ పెట్టుకోవాలి, అంతే తప్ప నానా నానా అని నాన్నని ఆకాశానికి ఎత్తేసి నీ పక్కన ఆకాశం ఎత్తులో నిలబెట్టలుచుకున్న భర్తని పాతాళానికి తొక్కే ప్రయత్నం అస్సలు చేయగాకు. గుర్తుపెట్టుకో, జాగ్రత్త.